హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఇడ్లీలోకి సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకుని చక్కగా వేపుకోండి. కందిపప్పు కొంచెం చల్లారిన తర్వాత క్లియర్ వాటర్ వచ్చేంత వరకు కందిపప్పుని వాష్ చేసుకోవాలి. ఎందుకు ఇలా వాష్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. తర్వాత 1కి 2 నీళ్లు పోసుకుని 2 టమాటోల్ని ఇలా సగం వరకు కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇంకొక 10 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ పసుపు, ఒక స్పూన్ నెయ్యి వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చాక ఒక 5 నిమిషాలు సిమ్‌లో ఉంచండి. ఇది బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకొని ఉంచుకోండి. చూడండి, ఇప్పుడు మన కందిపప్పు బాయిల్ అయిపోయింది. పప్పు గుత్తిని తీసి చక్కగా మెదుపుకోండి. మిగతా ప్రొసీజర్ పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2 చూసే ముందు ఒక పెద్ద కప్ ఉల్లిపాయలని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ నానబెట్టుకున్న చింతపండు నుంచి జ్యూస్ తీసి రెడీగా పెట్టుకోండి.